హైదరాబాద్లోనే కొన్ని గ్రీన్ మ్యాట్ స్టూడియోలు సీక్రెట్గా కట్టి బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నట్టు నాకు తెలుసు. ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది ఈ వ్యవహారం. మీరేమో ఏం జరగట్లేదు అంటున్నారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి బ్రో. ఇప్పుడు అంటే ఇవి చీటింగ్ యాప్స్ ఇవి? చీటింగ్ యాప్స్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పా, ఏం చెప్పినా అన్న ఇవన్నీ దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతాయి, కెనడా నుంచి ఆపరేట్ అవుతాయి, లేకపోతే లండన్ నుంచి ఆపరేట్ అవుతాయి అని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. అది వాస్తవం. కాకపోతే వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చెయ్యాలి అంటే ఈ హ్యాస్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియానే కదా. మనకి ఇండియాలో అకౌంట్ ఉంటేనే కదా వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తాడు. దుబాయ్ అకౌంట్ పెట్టుకొని ఆపరేట్ చేయలేరు కదా ఇండియాలో. మన ఇండియన్ గవర్నమెంట్లో మనకు తెలిసిన పర్సనే కదా వాడికి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐ ఉండు, ఆ ఎల్ఐ అకౌంట్ ఉంటేనే కదా మనం ఆ ఎల్ఐ అకౌంట్కి అమౌంట్ పంపిస్తామో వాడు అటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆపరేట్ అయ్యేటి ఎక్కడి నుంచి అండి తెలుసా? గుజరాత్, చైనా నుంచి అంటారే సార్. చైనా నుంచి నీకు ఆపరేట్ ఎందుకు అవుతుంది సార్? చైనాలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాడు, చైనా అకౌంట్ ఉంది నీది, చైనా అకౌంట్కి మన యూపీఐ యాక్సెస్ ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలోనే ఇక్కడ ఒక అకౌంట్ పెట్టేసి అటు సెట్ చేసుకుంటారు. సరే ఏడున్నా చైనా 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 యాప్స్ అని నేనైతే ఎప్పుడు చూడలేదండి. నాకు ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను వదిలేసిన కానీ చైనా నుంచి అయితే అవ్వదు. ఇప్పుడు చైనా వాడు వచ్చి ఇక్కడ నీకు మొబిలైజ్ చేసే అంత ఏముండదు. మన వాళ్ళే దుబాయ్లో నీకు ఆపరేషన్ స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు యాప్ రెడీ చేసుకొని యాప్లోంచి డిపాజిట్స్ విత్డ్రాల్స్ ఇవన్నీ చైనా నుంచి ఎందుకు అవుతాయండి? చైనా వాడు ఎవడాడు, వానికి ఏం అవసరము? రైట్. ఒకసారి మీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అమెరికా ఎంబసీలో పనిచేసిన కాక చివరికి బెట్టింగ్ల బారిన ఎట్లా పడ్డాడు, ఎవరు చెప్పారు, ఏంటి అసలు దీని కథ? అంటే నేను ఎంబసీలో ఒక 4-5 years చేశాను, థర్డ్ పార్టీకి ఎంబసీ వర్క్ అంతా. దాని తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఒక 5 years ఢిల్లీలో ఉన్నాను. 5 years తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మూవీ తీస్తే అందులో కూడా ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. అప్పట్లోనే అంటే 12-13 ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేశాం ఒక 10-15 lakhs. దాని తర్వాత ఇట్లా అంతా ఫ్రెండ్స్ వీళ్ళంతా జాబ్ అన్ని ఆల్మోస్ట్ నేను చాలా జాబ్స్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు జాబ్స్ మానేసి ఒక 15 years అవుతుంది నేను జాబ్ చేయడం మానేసిన. ఇట్లనే నా బిజినెస్లు అవి ఇవి ఇప్పుడు సీజనల్ బిజినెస్లు అవి ఇవి చేసుకుంటూ గెటిన్ అవుతున్నాం. అంతేగాని బెట్టింగ్ యాప్ అంటే నాకు ఒక 2012లో అనుకుంటా అండి, ఎగ్జాక్ట్లీ తెలియదు. 2012-13లో మా అక్క లండన్లో ఉంటుంది. అక్కడ ఇవన్నీ రోడ్ల మీద ఆడతారు ఈ స్లాట్స్ గేమ్స్ ఇవన్నీ. లండన్లో రోడ్ల మీద పెట్టుకొని మిషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎంతైతే డిపాజిట్ చేసుకొని మిషన్లో డిపాజిట్ చేసుకొని మనం అంత టైం ఒత్తుకొని మనకు ప్రాఫిట్ వచ్చిందాకో తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా లండన్, కెనడా వీళ్ళంతా కెనడా లండన్లో ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మా బ్రదర్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆయన కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతుండే. మా కజిన్ బ్రదర్ అవుతాడు. ఓకే, అన్ఫార్చునేట్లీ నేను ఒక 3 years బ్యాక్ తను కోల్పోయినా, చనిపోయాడు. ఎలా అది చెప్పండి మా ప్రేక్షకులు. ఆల్మోస్ట్ అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా తెలియదు, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా తెలియదు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ అతని వల్లే నాకు ఈ బెట్టింగ్స్ యాప్ అనేది అలవాటైంది. అసలు బెట్టింగ్ యాప్స్ మరణాల కారణం కూడా రీజన్ ఒకటే, ఫ్యామిలీకి తెలియకుండా ఆడతారు. ఎక్కడ తెలుస్తుందో, ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ అయిపోతుందో, ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ అయిపోతుందో. ఇప్పుడు ఇంకోటండి, ఈ మధ్య ఏమైపోయిందంటే బాగా విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. అది ఎవ్వరు ఇప్పుడు ఒక రైతు సూసైడ్ చేసుకొని చనిపోతే రైతు సూసైడ్ చేసుకొని చనిపోయిందని 100 ఛానళ్ళు 100 సార్లు ప్రమోట్ చేస్తాయి. కానీ అదే రైతు బిడ్డ, అదే ఒక పర్సన్ బెట్టింగ్ యాప్లలో చనిపోయిందంటే ప్రమోట్ కూడా చేయరు ఎవరు. ఎట్లా చేస్తారు మరి? అరే వాడు వీరమరణం పొందాడా, వాడి లైఫ్ ఓకేనా, వాడి లైఫ్ చనిపోయిండు, వాడి ఒక 20 years 30 years ఉండందే వాడైతే ఒక నాలెడ్జ్ అయితే ఉండదు కదా. ఓకేనా, ఇప్పుడు ఇంట్లో ఫోన్లు ఇస్తారు. నా పేరెంట్స్కి అయితే ఒకటే రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ ఎవరైతే మీ పాప కానీ బాబు కానీ ఓకేనా కొంచెము కాన్సన్ట్రేట్ చేయండి.
వాళ్ళు 24 అవర్స్లో ఏం చేస్తారు, అది వాళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 30% 40% ఈ మరణాలు తగ్గుతాయి. ప్రైవసీ అనేది ఒకటి మ్యాటర్ అయిపోయింది పిల్లలకి. చిన్న పిల్లకే తలా ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, ఆ రూమ్లో పోయి గుళ్ళెం పెట్టుకుంటే ఏం చేస్తున్నాడు కూడా తెలియని పరిస్థితి పిల్లలది. బ్రో అది వాస్తవమే, ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మీరు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కరెక్ట్ కంట్రోల్ అనేది ఉండాలి. మీ అబ్బాయికి డైలీ ఎంత ఇస్తున్నారు, వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ ఇచ్చారండి ఈరోజు, సో అండ్ సో మీ సన్ పేరు కుమార్కి ఒక 1000 రూపీస్ ఇచ్చారు. ఆ కుమార్కి 1000 ఇస్తే వాడు కాలేజ్కి వెళ్ళిండు, ఇంటికి వచ్చిండు, వాడిని ఎంక్వైరీ చేయండి, నువ్వు 1000 ఏం చేసినావు, ఎక్కడ ఖర్చు పెట్టినావు. అది అడిగితే వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మమ్మీ నేను మూవీకి వెళ్ళినా, మా ఫ్రెండ్స్తో 4 మూవీకి వెళ్ళినా, ఇగో టికెట్స్, నేను మూవీకి వెళ్ళినా ఎంజాయ్ చేసిన, ఓకే డన్, అంతే, హ్యాపీ. వాడు 2 hours మూవీలో ఉంటాడా, వచ్చేసిండా, హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పాకెట్ మనీ విచ్చలు విడి ఇచ్చేస్తారు. పాకెట్ మనీ నానా ఒక 10,000 కొట్టంటే ఎందుకని కూడా అడగట్లేదు. ఇంకో దరిద్రం ఏంటంటే మనకు ఇక్కడ వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడు, ఏ తెనాలో లేకపోతే బెంగళూరు ఎన్నో ఉంటాడు. ఇక్కడ చైతన్య నారాయణ హాస్టల్లో ఉంటారు ఊరులు. వాళ్ళకు డాడీ ఒక 5,000 కొట్టండి డాడీ అంటే వాడు ఎందుకు ఏంటని కూడా అడగడు, ఎందుకంటే చిన్న అమౌంట్ అతనికి. అది ఏమైపోతుంది, ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాడు బెట్టింగ్ ఆడుతుండా లేకపోతే వాడు ఇంకా ఏదైనా యాక్సెస్ చేస్తుండా, అది కంట్రోల్ అనేది ఉండట్లేదు ఎవరికి. ఆ కంట్రోల్ అనేది ఉంటే ఈ మరణాలు కూడా తగ్గుతాయండి. కరెక్ట్ అన్న. మీరన్నీ పోగొట్టారు డబ్బులు? నేను చాలా పోగొట్టాను బ్రో, ఒక 3 CR దాకా పోయి ఉంటుంది అది ఈ స్పాన్ ఆఫ్ ఈ 1.5 2 yearsలోనే ఒక 1.5 CR పోయిందండి నాకు. ఇంకా వదిలేసాను, ఇక నాకు కూడా ఫెడ్ అయిపోయి వదిలేసాను. అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది కదా, అంత ఈజీగా బయటపడవచ్చా దీని నుంచి? అన్న బయటపడవచ్చా అంటే ఒక్కటే, వాడికి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవి బ్యాన్ తీసేస్తే వాడి మొబైల్లోంచి వాడు 100% జెన్యూన్ పర్సన్ అవుతాడు. ఓకే. కరోనా వల్ల ఈ గూగుల్ పే, ఫోన్పేలు వచ్చేసి డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ బెట్టింగ్ ఆడడం మానేయాలంటే ఒకటే, మీ అకౌంట్ మీ ఫోన్లలోంచి ఓకేనా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఓకేనా ఇవి డిలీట్ చేసేయండి. 10 years బ్యాక్ కూడా మనము పైసలు పెట్టుకొని తిరిగినాం రవి. మరి మనం పైసలు పెట్టుకొని సినిమాలకు పోయినాం, పైసలు పెట్టుకొని షాపింగ్ చేసినాం, అన్నీ చేసినాం. ఓ ఇంట్లోకి బయటికి వెళ్ళు, క్యాష్ పెట్టుకో, 100 రూపాయలు పెట్టుకొని వెళ్ళు, చెయ్యి తీసుకొని రా. నీకు బెట్టింగ్ యాప్ అనేది ఉండదు ఇంకా. నీకు 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 యాక్సెస్ ఈజీ అయితేనే కదా నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు. నీకు ఫోన్పే, గూగుల్ పే లేకపోయింది అనుకో, నువ్వు అకౌంట్ డిపాజిట్ చేయాలంటే అది ఒక అర్ధగంట ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వానికి ఆ థాట్ ఉండదు, ఎందుకు రాబోయే అని వదిలేస్తాడు.